ఆసియా కప్ 2025 రైజింగ్ స్టార్స్ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? పాకిస్తాన్. ఇటీవల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంటు విజేత పాకిస్తాన్ షాహీన్స్ జట్టు 2025 నవంబర్ 23న ఖతార్లోని దోహాలో జరిగిన ఉత్కంఠభరితమైన సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్ ఏ జట్టుని ఓడించి వారు 2025 ఫైనల్ను గెలుచుకున్నారు. ఇది పాకిస్తాన్ షాహీన్స్కు మూడవ టైటిల్. టోర్నమెంటును 3 సార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. వర్షపు నీటి సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జల్ సంచయ్ జన్ భాగీదారీ జేఎస్జేబీ అవార్డులకు అత్యున్నత రాష్ట్ర అవార్డును అందుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. వర్షపు నీటి సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డులకి తెలంగాణ అత్యున్నత రాష్ట్ర అవార్డును అందుకుంది. ఈ అవార్డులను జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం వర్షపు నీటి సంరక్షణలో మొత్తం రాష్ట్ర స్థాయి పనితీరుకు గాను అత్యున్నత ర్యాంకును పొందింది. ఇక బార్మర్ జిల్లా రాజస్థాన్ జిల్లా స్థాయి విజయానికి మొదటి జేఎస్జేబీ అవార్డును అందుకుంది. జిల్లా కలెక్టర్ అయిన టీనా దాబీ ఈ అవార్డును స్వీకరించారు. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఏర్పాటు చేసిన ఆర్థిక ఆడిట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగాల్లో అధునాతన నైపుణ్యాలను మరియు ప్రామాణికమైన అధిక నాణ్యత ఆర్థిక ఆడిట్ పద్ధతులను పెంపొందించడానికి హైదరాబాదులో ఒక ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ది ట్రూ స్టోరీ ఆఫ్ రాజాది గల్లిబుల్ అనగా అండ్ హిజ్ మదర్ నవలకు ఫిక్షన్ కోసం జాతీయ పుస్తక అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రబీహ్ అలమెద్దీన్. ది ట్రూ స్టోరీ ఆఫ్ రాజాది గల్లిబుల్ నవలకు రబీహ్ అల్లాముద్దీన్ ఫిక్షన్ విభాగంలో జాతీయ పుస్తక అవార్డును గెలుచుకున్నారు. వన్ డే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అగైనెస్ట్ దిస్ నవలకు ఒమర్ ఎల్ అక్కాడు నాన్ ఫిక్షన్ బహుమతిని గెలుచుకున్నారు. ఇక ది ఇంటెన్షన్ ఆఫ్ థండర్ న్యూ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్ నవలకు ప్యాట్రిసియా స్మిత్ పోయిట్రీ అవార్డును గెలుచుకున్నారు. ది టీచర్ ఆఫ్ నోమాడ్ ల్యాండ్ ఏ వరల్డ్ వార్ II స్టోరీతో యంగ్ పీపుల్స్ లిటరేచర్ విభాగంలో డేనియల్ నయేరి అవార్డును గెలుచుకున్నారు. 2025-26లో ఎర్త్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది? హైదరాబాదు, గాంధీనగర్ మరియు న్యూఢిల్లీ ఈ 3 ప్లేస్లో జరుగుతున్నది. భారతదేశంలో గ్రామీణ ఆవిష్కరణలకు సాధికారత కల్పించడంపై ఎర్త్ సమిట్ 2025-26 హైదరాబాదు, గాంధీనగర్ మరియు న్యూఢిల్లీలో జరుగుతోంది. హైదరాబాదు నవంబర్ 20-21, 2025న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇప్పటికే ముగిసింది. ఇక గాంధీనగర్ డిసెంబర్ 5-6 వరకు మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. న్యూఢిల్లీలో జాతీయ స్థాయి ముగింపు ఫిబ్రవరి 2026లో జరుగుతుంది. ఈ కార్యక్రమం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ మరియు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. WTO ట్రిప్స్ కింద బాస్మతి బియ్యం కోసం ప్రత్యేక మార్కెటింగ్ హక్కుల కోసం భారతదేశం చేసిన అభ్యర్థనను ఏ దేశాలు తిరస్కరించాయి? న్యూజిలాండ్ మరియు కెన్యా. WTO యొక్క మేధో సంపత్తి హక్కుల వాణిజ్య సంబంధిత అంశాలు ట్రిప్స్ ఒప్పందాన్ని ఉపయోగించి బాస్మతి బియ్యం కోసం ప్రత్యేక మార్కెటింగ్ హక్కులను పొందేందుకు భారతదేశం చేసిన ప్రయత్నాన్ని న్యూజిలాండ్ మరియు కెన్యా కోర్టులు తిరస్కరించాయి. భారతదేశపు మొట్టమొదటి టెస్లా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడుతోంది?
గురుగ్రామ్, హర్యానా. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి టెస్లా సెంటర్ హర్యానాలోని గురుగ్రామ్లోని ఆర్చర్డ్ బిజినెస్ పార్కులో ప్రారంభించనున్నారు. ఈ గురుగ్రామ్ అమ్మకాలు, డెలివరీ మరియు మరమ్మతులకు పూర్తి సేవా కేంద్రంగా పనిచేస్తుంది. టెస్లా గతంలో జూలై 2025లో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో తన మొదటి అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆగస్టు 2025లో ఢిల్లీలోని ఏరో సిటీలో రెండవ అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక గురుగ్రామ్ అన్ని కార్యకలాపాలకు దాని మొదటి సమగ్ర కేంద్రంగా ఉంది. అమెరికా వెలుపల గూగుల్ తన అతిపెద్ద ఏఐ హార్డ్వేర్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? తైపీ, తైవాన్. గూగుల్ తన అతిపెద్ద ఏఐ హార్డ్వేర్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని యుఎస్ఏ వెలుపల తైవాన్లోని తైపీలో ప్రారంభించింది. ఈ కొత్త సౌకర్యం గూగుల్ యొక్క గ్లోబల్ డేటా సెంటర్ల కోసం ప్రత్యేకమైన ఏఐ మౌలిక సదుపాయాల హార్డ్వేర్ను అభివృద్ధి చేయడం మరియు పరీక్షించడంపై దృష్టి పెడుతుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పిఎస్ఎల్వి రాకెట్ను స్వదేశీయంగా నిర్మించిన సంస్థలు ఏవి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ మరియు లార్సెన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు లార్సెన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ కన్సార్టియం భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను స్వదేశీయంగా నిర్మించింది. ఈ పిఎస్ఎల్వి వచ్చే ఏడాది ప్రారంభంలో ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ చర్య పిఎస్ఎల్వి తయారీని ఇస్రో నుండి పరిశ్రమ భాగస్వామ్యులకు మారుస్తుంది. అయితే ఇస్రో కొత్త మిషన్లు మరియు పరిశోధనలపై దృష్టి పెడుతుంది. ఆస్పిరేషన్ బ్లాకుల కోసం నీటి బడ్జెట్పై నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్స్ కోసం నీటి బడ్జెటింగ్పై ఒక నివేదికను విడుదల చేసింది. నీటి బడ్జెటింగ్ అన్ని వనరుల నుండి ఎంత నీరు అందుబాటులో ఉందో మరియు దానిని ఎలా ఉపయోగిస్తున్నారో స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. మెరుగైన ప్రణాళికను నిర్ధారించడానికి, నీటి కొరత లేదా మిగులు ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. భూగర్భ జల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న అటల్ భూజల్ యోజన కింద నీటి బడ్జెటింగ్ ఒక కీలకమైన కార్యకలాపం. నవంబర్ 2025లో ప్రభుత్వ పాఠశాలలో విద్య మరియు పరిపాలనను ఆధునీకరించడానికి ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క ప్రభుత్వం స్కూల్ వెబ్ యాప్ను ప్రారంభించింది? ఢిల్లీ. ప్రభుత్వ పాఠశాలలో విద్య మరియు పరిపాలనను ఆధునీకరించడానికి ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ వెబ్ యాప్ను ప్రారంభించింది. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాఠశాల సంబంధిత అన్ని సేవలను యాక్సెస్ చేయడానికి ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. ఇది టైం టేబుళ్ళు, హోంవర్క్, నోట్సు, హాజరు మరియు ఫలితాలను రిమోట్గా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గిస్తుంది మరియు పాఠశాలలు అదేవిధంగా కుటుంబాల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ జీటీటీపీ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. చెన్నై పోర్ట్ అథారిటీ ఇటీవల గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కింద పోర్టు కార్యకలాపాల నుండి కాలుష్యాన్ని తగ్గించడానికి తన మొదటి గ్రీన్ టగ్ను సేకరించడం ప్రారంభించింది. టగ్ బోట్ అనేది పెద్ద ఓడలను నెట్టడానికి లేదా లాగడానికి ఉపయోగించే చిన్నది కానీ శక్తివంతమైన నౌక. పూర్తిగా ఎలక్ట్రిక్ ఈ టగ్ 100% నత్రజని మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్. ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డెక్షన్ సిస్టమ్ మార్క్ 2ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ.
సైన్యం మరియు భారత వైమానిక దళం 16 స్వదేశీ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంట్రడక్షన్ సిస్టమ్ మార్క్ 2 యూనిట్లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నందున భారతదేశం కౌంటర్ డ్రోన్ యుద్ధాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. మార్క్ 2ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసింది. ఇది సెన్సార్లు, జామర్లు మరియు అధిక శక్తి లేజర్ ఆయుధాలను ఉపయోగించి శత్రు డ్రోన్లను గుర్తించి ట్రాక్ చేస్తుంది మరియు నాశనం చేస్తుంది. ఆసియాలో అతిపెద్దది మరియు భారతదేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ మెట్రో డిపో ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై మెట్రో 2B మండలే డిపో ప్రారంభించబడింది. ఇది ఆసియాలోని అతిపెద్దది మరియు మొట్టమొదటి ఎలివేటెడ్ మెట్రో డిపోగా మారింది. ఇది మన్కుడర్లో ఉంది. ఇది డిఎన్ నగర్ నుండి మండలేను కలుపుతుంది. దీనిని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించింది. ఇది అధునాతన సాంకేతికత, పర్యావరణ అనుకూల సౌకర్యాలను కలిగి ఉంది. 3వ వార్షిక ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇటీవల యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నవంబర్ 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో 3వ వార్షిక ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ను నిర్వహించింది.